నీ కొరకు క్రీస్తు, నీ కొరకు క్రీస్తు. ఒక సమాజంగా, ఒక గుంపుగా మనం చేరినప్పుడు ఆయన రక్తమే మనకు సంబంధము. మన మధ్యలో సంబంధము ఆ రక్త సంబంధం అనేది ఒకటి ఉంది. ఆ రక్త సంబంధం ఉంది కనుక మనము యేసుక్రీస్తు యొక్క సిలువ దగ్గర నిలబడితేనంట, ఆయన సిలువ దగ్గర నిలబడినప్పుడు నా గొప్పతనం ఏమీ మిగలదు, నేను చేసింది ఏమీ మిగలదు, నా పక్క వారి కంటే నేను గొప్పగా ఉండొచ్చు అని నేను అనుకుంటుండొచ్చు. కానీ అందరము సమానం అంట. ఎంత గొప్ప రాజు అయినప్పటికీ ఏమీ లేని వారు కూడా ఆయన సిలువ మధ్య దగ్గర వచ్చేసరికి అందరూ సమానం, ఒకటే, కేవలము ఒకటే. యేసుక్రీస్తు యొక్క రెక్కలు చాపి ఆ ప్రేమ ఏదైతుందో అది మనల్ని కవర్ చేస్తుంది, అది మనల్ని కప్పుతుంది. కేవలము ఆ ప్రేమ నీడలో మనం నిలబడి ఉన్నాం. కేవలము ఆ ప్రేమ నీడలో నిలబడి ఉన్నాం కనుక మంచి వాక్యాలు దేవుడు చెప్తూ ఉంటాడు. ఈ వాక్యం రాసి ఉంటుంది ఏమనంటే, మనము మన ప్రక్క వారిని మనకంటే ఘనంగా ఎంచాలి. ఎందుకంటే యేసు ప్రభు మనల్ని ఎంతో వాల్యూ ఇచ్చుకున్నాడు. ఎంత వాల్యూ ఇచ్చాడండి? ప్రాణం ఇచ్చాడు. దెబ్బలు, షేమ్ అంటే సిగ్గుపడ్డాడు, సిగ్గుపడవలసి వచ్చింది. ఆయన అవమానించారు. ఆయన ఏమి పనికిరాని లాగా పచ్చి దొంగలకి ఇచ్చే పనిష్మెంట్ ఆయనకి ఇచ్చారు. కానీ ఆయన ఎందుకు భరించాడు? నీ కొరకు నా కొరకు, నీ కొరకు నా కొరకు. కాబట్టి ఆయన దగ్గరికి వచ్చినప్పుడు మనం ఎంతో ఎంతో హ్యూమిలిటీ అంటే మనకి చాలా కష్టం. మనం అనుకుంటాం నేను చాలా తగ్గింపు కలిగిన దాన్ని, నేను చాలా మంచిదాన్ని అని మనం అనుకుంటాం. కానీ తగ్గింపు అనేది అంత ఈజీ కాదు. ఎందుకంటే దేవుడే మనలో ఒక మనం చాలా ప్రత్యేకమని ఒకటి పెట్టుంటాడు నీ లోపల. నా దగ్గర ఏదో స్పెషల్ ఉంది అనేది ఒక దేవుడు పెట్టిన ఒక వాల్యూ నాకు ఇచ్చాడు. ఆ వాల్యూ ఇతరికి కూడా, పక్కన వారికి కూడా ఇచ్చాడు. నాకెంత వాల్యూ ఇచ్చాడో నీకు కూడా అంతే వాల్యూ ఇచ్చాడు. కాబట్టి ఆమె కూడా ఎంతో ప్రియమైనది యేసుక్రీస్తుకి, నేను కూడా ఎంతో ప్రియమైన దాన్ని. కాబట్టి అంత వాల్యూ నేను ఆమెకి ఇవ్వాలి. నాకెంత వాల్యూ ఇచ్చానో అంత వాల్యూ నేను నా పక్క వారికి ఇవ్వాలి. అవసరమైతే నేను కొంచెం తగ్గాల. అయితే నేను ఈరోజు ఇక్కడికి వచ్చేటప్పుడు నాకు దేవుడు ఒక పాట, నా పాటలు మీకు నేను ఈ పుస్తకం అండి 30 సంవత్సరాల నుంచి నా వెంట ఉంటుంది. అందులోంచి ఒక పాట నాకు దేవుడు జ్ఞాపకం చేస్తున్నాడు. ప్రేమను గురించి, ప్రేమ ఎంత ఇంపార్టెంట్, ప్రేమిస్తాం ఎంత కష్టము, ప్రేమించినప్పుడు శ్రమ ఉంటుంది, బాధ కలుగుతుంది. నేను ఎంతో ప్రేమిస్తున్నానే నా బిడ్డని, కానీ నా బిడ్డ నన్ను ఎంతో బాధ పెడుతుంటాడు. కానీ అయినా కూడా నేను ప్రేమ మానేయగలనా? మానేలేం కదా. కాబట్టి ప్రేమ అనేది మనము సహోదర ప్రేమ ఒకరినొకరు. ఎందుకంటే ఈ సంఘము 10 సంవత్సరాల నుంచి ఉంది కాబట్టి మీరు ఎంతో స్పెషల్గా ఎదగాలని, ఎంతో గొప్పగా ఇక్కడ నుంచి ఒక అగ్ని వెళ్ళాలంటే మీరు ఒక్కొక్కళ్ళు కూడా ఒక లైట్, ఒక ల్యాంప్గా లేచి నిలబడితే గొప్ప ఉజ్జీవాలు అంటే పెద్ద పెద్ద సంఘాల్లో రానవసరం లేదు. దండిగుంట ఎక్కడో మారుమూల గ్రామం నుంచి ఒక పెద్ద అగ్ని దేవుడు లేపగలడా? ఏమైనా చేయగలడు అని చాలా పాట పాడేసాం కదా. ఏం పాట పాడామండి? ఏమైనా చేయగలడు. కానీ నమ్ముతారా మరి? ఈ సంఘంలోంచి ఒక గొప్ప ఉజ్జీవము, ఒక గొప్ప మంట రగలగలదా? గుండెల్లో నుంచి ఒక గొప్ప శక్తి అనేది దేవుడు ఇవ్వగలడని నమ్ముతారా? నా జీవితం నుంచి దేవుడు ఏదో ఘనకార్యం, గొప్ప కార్యం చేయగలడు అని నమ్ముతారా? అయితే అది చెప్పుకోవడం కాదు, కానీ ఆయన దగ్గరికి వెళ్ళి ఎంత సమయము మనం కూర్చొని ప్రార్థన చేయగలం. ఏకాంతంగా కూర్చొని ప్రార్థన చేయాలి. ఏకాంతంగా ఒక్కళ్ళే రాత్రి వేళ కానీ ఏదైనా కానీ దేవుణ్ణి పట్టుకోవడం అంటే ఇతరులను చూడడం కాదు. నా సంఘంలో నేను ఎంత గొప్పగా ఉన్నాను, ఏం చేస్తున్నాను, వాళ్ళు ఏమంటున్నారు, నీ దేవునితో నీ పూర్తిగా సింగిల్ మైండెడ్ అని అదొక్కటే ఉండాలి. అదొక్కటే మనల్ని పట్టుకోవాలి. నేను పొద్దున్న లేస్తే దేవుడి గురించి ప్రార్థన చేసేనా, అడిగేనా, ఏసైతో మాట్లాడేనా లేదా, నడుస్తున్నాను, ప్రయాణం చేస్తున్నాను, కష్టపడుతున్నాను, ఈ శ్రమలో కూడా ఏసైతో నేను మాట్లాడుతున్నానా లేదా, అది ఒక సింగిల్ మైండెడ్. నాకు తెలుసు ఇంట్లో చాలా కష్టాలు ఉంటాయి,
పాప చదువుకుంటుందా లేదా, ఎగ్జామ్ రాస్తుందా లేదా, ఇటువంటి బాధలు చాలా ఉంటాయి. నేను ఒక్కటి మిమ్మల్ని కోరేది ఏంటంటే, మీరు దేవునితో ఏకాంత సమయం ఎక్కువగా, ఇంకా ఇంకా ఎక్కువ. రాత్రి ఒకవేళ నిద్ర లేదనుకోండి, నేను చెప్తున్నాను నా పర్సనల్ ఎక్స్పీరియన్స్లో, నాకు 12 గంటలు డ్యూటీ ఉండేది. 12 గంటలు డ్యూటీ నాకు ఇంటికి రాగానే ఫస్ట్ చాపేయాలా, కూర్చోవాలా, వాక్యం పట్టుకోవాలా, ఫుడ్ అంతా తర్వాత. ఆ రకంగా ఒక విధమైన ఆ పట్టు అనేది పరిశుద్ధాత్మ దేవుడు ఇస్తాడు, కానీ ముందు నువ్వు స్టార్ట్ చేయాలి. నాకు కావాలి ఈ కమిట్మెంట్ చేయాలి. నాకు ఇది ఎట్లా కూడా నేను సంపాదించాలి, ఇది ఎట్లా కూడా నేను సాధించాలా అనే ఒక పట్టుదల నాకు కావాలి. చదువు దగ్గర ఉంటుంది, ఉద్యోగం చేసే దగ్గర అన్ని పట్టుదల ఉంటుంది, కానీ ఈ దేవుణ్ణి పట్టుకోవాలా అనేది, ఈ దేవుడు నాకు కావాలా. ఈ సంఘంలో కానీ ఒక్కొక్కరు ఈ రకంగా గంట సేపు 2 గంటల నుంచి 4 గంటలు చేస్తాడండి. నిద్రపోయేది 4 గంటలే నిద్ర పడుతుంది. ఒక్కొక్క రోజు నిద్ర కూడా పట్టదు. ఆల్ నైట్ ప్రేయర్ అంటారు, కళ్ళు ఇట్లా పెట్టుకుని కూర్చో అవసరంలే, మనకు నిద్ర పట్టదు. మనకి ఏదైనా కావాలని నిద్ర పడుతుందా? నిద్ర పట్టదు కదా. ఎట్లా సాధించుకోవాలా? ఒక్కొక్కసారి ఆలోచిస్తుంటారు, రేపు పొద్దున్న లేచి ఏం చేయాలా అని. మరి ఈ లోకంలో ఉన్న వాటి గురించి ప్రతిసారి మనం సంఘానికి వచ్చి ప్రార్థన చేసే వాళ్ళమే, కానీ ఈ యేసు ప్రభు ఏం చెప్తున్నాడు, నాకు ప్రత్యేకంగా నాతో ఏం మాట్లాడతాడు, నాతో ఏం చెప్పదలుచుకున్నాడు, నన్ను దేని కొరకు ఈయన నాకు ఒక పర్పస్, నా లోపల ఏం పెట్టాడు, అది ఎలా బయటకు తీయదలుచుకున్నాడు. ఒక స్పెషల్గా దేవుడు మనల్ని స్పెషల్గా సృష్టించాడు. అనుకోవద్దు నేను ఒట్టి 10th క్లాస్ చదువుకున్నాను, నాకు చదువు రాదు, నాకు అక్షరం రాదు, ఇవన్నీ పక్కన పెట్టండి. ఎందుకంటే అవన్నీ ఆయనకి ఏమి అడ్డు రావు, ఏమైనా చేయగలడు. కరెక్టా? ఆయన ఏమైనా అడ్డా? ఆయన ఏమైనా చేయగలడని పాట పాడినప్పుడు, మరి ఏమేం చేయగలవు దేవా నా దగ్గర నుంచి? నా చేతులు ఇంతే, నా మొహం ఇంతే, నా కాళ్ళు ఇంతే, నేను అందరిలాగా పెద్ద గ్రేట్గా కనపడకపోవచ్చు, అందరికి ఉన్నాయి నాకు లేకపోవచ్చు, మరి ఏం చేస్తావు నా దగ్గర నుంచి? నువ్వు ఇంత పెద్ద పాట రాసుకున్నావు, ఇంత గొప్ప పాట చెప్పావు. ఒక బ్రదర్తో పాడించాడు. ఆయన చాలా సాధారణమైన వ్యక్తి. ఆయన హృదయంలో నుంచి దేవుడు పుట్టించాడు. అది ఒక తలంపు, ఒక ఆలోచన. ఇప్పుడు అందరు పాడుకుంటున్నారు, కానీ ఒకసారి చెక్ చేయాలి. దీంట్లో నుంచి దేవుడు నా దగ్గర నుంచి ఏం బయటకు తీసుకుని రాదలుచుకున్నాడు. అది ప్రత్యేకంగా నాదే. నా కొరకు ఆ స్థలం సిద్ధపరిచాడు. ఎవరికి చూడలేదు, అది కన్నులు చూడలేదు, చెవులు వినలేదు, హృదయమునకు గోచరం కాలేదు. ఆయన నీ కొరకు, ఆయనను ప్రేమించు వారి కొరకు ఆయన సిద్ధపరిచినవి. మీరు ప్రేమిస్తున్నారా యేసు ప్రభువుని? ఎంత ప్రేమిస్తున్నామో చెక్ చేయండి. చాలాసార్లు మనం అనుకుంటాం ప్రేమ 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 అని చెప్తాం, కానీ కొన్ని విషయాల దగ్గర వచ్చేసరికి ఆయన్ని పక్కన పెట్టి మన పనులు మన ప్లాన్ మనం వేసుకుంటాం. దేవుడు యేసు ప్రభు కొద్ది సగం అలా తెచ్చి పక్కన పెట్టుకోవాలా. ఫుల్ ఇవ్వద్దు యేసు ప్రభుకి, మొత్తం ఇవ్వద్దు. యేసు ప్రభుకి అంత ఇవ్వద్దు మనల్ని, కానీ పాట మటుకు పాడతాం. నా ఉన్నాయన్నీ నీవే వేసాయా అని పాడతాం కదా. కాబట్టి ఒక్కసారి, ఎందుకంటే ఇన్ని సంవత్సరాలుగా మీరు ఒక విశ్వాస జీవితం, ఆదివారం మీరు ప్రార్థన చేసుకుంటున్నారు, వస్తున్నారు, కాటేజ్ ప్రేయర్ చేస్తున్నారు, పాస్టర్ గారు నడిపిస్తున్నారు. ఇదంతా ఒక ఎత్తు అయితే, నా సొంత ప్రయాణం అనేది నాకు చాలా ఇంపార్టెంట్ అండి. నాది చాలా ఇంపార్టెంట్. నాకు యేసు ప్రభు దృష్టిలో నేను కరెక్ట్గా ఉన్నానా లేదా? ఒకవేళ నన్ను వేరే వాళ్ళు తక్కువ చేసి ఉండొచ్చు, పర్వాలేదు, తగ్గిపోదాం. తగ్గిస్తే వాళ్ళ ముందు తగ్గిపోతాం, కానీ యేసు ప్రభు ముందు మనం తగ్గాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయన నిలబెడతాడు, పడిపోయిన చోట నిలబెడతాడు. పాటలు బాగా పాడేస్తాం. ఒక్కసారి ఆలోచించుకోండి. నా అడ్వైస్ ఏంటంటే, 18 సంవత్సరాలు అయింది కాబట్టి యేసు ప్రభువుని ఎట్లా పట్టుకోవాలా, ఎట్లా ఈ దండిగుంటలో నేను యేసు ప్రభువుని మా ఇంట్లోనే, మా రూమ్లోనే, మా మంచం దగ్గరే, నాది గొప్పిల్లు కాదు, నా శ్రమలు ఏం పోలా, నాకు పిల్లలు ఉన్నారు, మా ఆయన కష్టపడుతున్నాడు, డబ్బులు లేవు, ఏదైనా కానీ ఈ యేసు ప్రభువుని ఎట్ట పట్టుకోవాలా, సింపుల్గా చెప్పాలంటే. సో దానికి మీరు ఎంత సమయం ఖర్చు పెడతారు, ఎంత మీ సొంతంలో లోపల నుంచి మనము
ఆలోచన చేయాలి. అంతేగాని వాళ్ళు చెప్పింది వీళ్ళు చెప్పింది ఉంటాయి, నేర్చుకోవాలా. కానీ నువ్వు ఆ చర్నింగ్ అంటే ఆ పాండరింగ్ అంటారు కదా, మరియా హృదయంలో తలపోసుకొనెను. ఆ హృదయంలో నీవు తలపోయాల. నీ మెదడుకి కొంచెం వాక్యాన్ని బాగా ఎక్కించాలా, చదవాలా, అధ్యయనం చేయాలా. క్రైస్తవులు చేసినంత అధ్యయనం ఎవరు చేయరు. వాగ్దానాలంటే చెప్పేయడం పలిగేయడం కాదు. వాగ్దానానికి మీనింగ్ ఉంది, దానికి ఒక పర్పస్ ఉంది. యేసు ప్రభు ఈరోజు నీకు ఈ మాట చెప్పాడు అంటే ఏదో ఉంది. ఆయన ఉట్టిగా మాట్లాడేవాడు కాదు. ఊరికనే ఏదో పర్వాలేదులే, ఆమె ఏదో ఏడుస్తుంది, అమ్మాయి ఏడవద్దు, దేవుడు చూసుకుంటాడులే అని చెప్పేస్తాం. నిజమా? చాలా ఈజీగా చెప్తాం. కానీ ఆమె కొరకు ప్రార్థన చేస్తామా? ఆమె కష్టం ఉందని ఆమెతో కూర్చుని కొంతసేపు ప్రార్థన చేస్తామా? మాటలు చెప్పుకుంటాము, భోజనం చేస్తాం, కానీ దేవుని దగ్గర ఆమె కొరకు సమయం పెట్టం. కాబట్టి మన ఒక్కసారి నా అడ్వైస్, ఎందుకంటే నేను కూడా మీలాగా సంఘానికి వెళ్ళిన దాన్నే, మీలాగా సంఘంలో కూర్చున్న దాన్నే. కానీ యేసు ప్రభు దొరకడం అంటే అంత ఈజీగా దొరకలే. నాకు సంఘంలో దొరకలే, వాక్యం విన్నంత మాత్రాన దొరకలే. నాకు యేసు ప్రభు కావాలా. ఆయన నిజంగా ఏంటి, ఆయన చెప్పింది నిజమా కాదా చెక్ చేయాలా, టెస్ట్ చేయాలా. ఇది నిజమేనా? ఏమైనా చేయగలడు, నిజమేనా? కాబట్టి అది పర్సనల్గా, దాన్ని ఏమంటారు, ప్యాషన్ అంటారు. ప్యాషన్ ఆఫ్ ద క్రైస్ట్. విన్నారా మాట? ప్యాషన్ అంటే ఏంటి? ప్రేమ కంటే ఇంకా గొప్పది, గాఢమైన ప్రేమ. దేని మీద ఉంటుంది ఆ ప్యాషన్? ఒక్కొక్కరికి ఒక క్రియేటివిటీ లోపల ఏదో ఒకటి పెట్టున్నాడు దేవుడు. స్పెషల్గా నీకు ఒక క్వాలిటీ ఒకటి పెట్టుంటాడు దేవుడు. అది ఏంటి? నా లోపల ఉన్న నా డ్రీమ్ ఏంటి? జోసెఫ్ ఒక డ్రీమ్ ఉండింది. మనకు కూడా చిన్నప్పుడు ఏవో అందరికీ ఒక్కొక్క డ్రీమ్ అనేది ఉంటుంది. అది నీ వయసుతో ఇప్పుడు పెట్టుకోవద్దు. నేను పెద్దగా అయిపోయాను కదా నేను అనుకోవద్దు. ఆ డ్రీమ్ ఏంటి? ఆ డ్రీమ్ ఎందుకు పెట్టాడు దేవుడు? ఆ డ్రీమ్ నిజం అవ్వాలి. ఆ దేవుడు కళ నిజం, అది దేవుని కళ, నీ కళ కాదు. దేవుడు నీ కొరకు ఇందాకేమన్నారు? నా గురించి ఆలోచిస్తున్నా, నా గురించి తలంపులు, ఊహకు మించిన తలంపులు కలిగి ఉన్న దేవుడు అన్నావు కదా. మరి ఆ ఊహకు మించిన తలంపు ఏముంది హృదయంలో నీకు? దేవుని కళ, నీ కళ ఒకటే. నీ చిన్నప్పుడు నీకు ఏదో ఒక చిన్న కళ ఉండి ఉంటుంది, దట్ ఈస్ గాడ్స్ డ్రీమ్. నీ డ్రీమ్ నా జీవితంలో ఫుల్ఫిల్ అవ్వాలా. తండ్రి డ్రీమ్ అనేది అంటే ఆయన కళ నేను ఫుల్ఫిల్ చేయాలి, నెరవేర్చాలి. ఎట్లా నెరవేర్చాలి? సో ఏ రకంగా ఓపెన్ చేసుకుంటారు, ఏ రకంగా మీరు అధ్యయనం చేసుకుంటారు వాక్యము? నాకు అర్థం కాదులే, నేను ఇంతే చదువుకున్నానులే అనుకోవద్దు. ఏమి అక్షరం రాని వాళ్ళు బైబిల్ చదువుతారండి, తెలుసు కదా. అక్షరం రాని వాళ్ళకి బైబిల్ నేర్పించాడు. ఎక్కడో గ్రామంలో ఉన్న వాళ్ళకి 3 భాషలు నేర్పించి 3 భాషల్లో దేవుడు చేయగలడా? ఏమైనా చేయగలడు. 3 భాషల్లో ప్రీచింగ్ చేసే సామర్థ్యం ఇచ్చాడు. సో ఏమైనా చేయగలడు అని ఆ దేవుణ్ణి మీరు చెప్తూ ఉన్నప్పుడు, నా జీవితంలో నువ్వు ఏం చేయదలుచుకున్నావు అని పట్టుబట్టి నీవు అది పట్టుకోవాలండి. అది తెలుసుకుంటే, నేను చెప్తున్నాను కదా, ఎక్కడ ఉంటే ఏ ప్లేస్ అనేది యేసు ప్రభుకి ఏం అడ్డం లేదు. అడ్డమా? ఈ ఊరా, ఈ రోడ్డా, లేకపోతే అక్కడెక్కడో పెద్ద సిటీలో ఉండాలా? అవసరం లేదు. మంట రగలాలంటే ఎక్కడైనా రగిలిస్తాడు, నీ ఇంట్లోనే రగిలిస్తాడు. కాబట్టి మీరు అట్లా వెలగాల, అట్లా మండాల యేసు ప్రభు కొరకు. ఆ రకంగా అంతే. కొన్ని మనం నేర్చుకోవచ్చు, కానీ మన ట్రెండ్ మనం చేయాల. మనదేంటి? నా ట్రెండ్ నాదే, నీ ట్రెండ్ నీదే. కాపీ చేయాల్సిన అవసరము లేదు. యేసు ప్రభు దగ్గర కాపీ ఒక్క ఫేస్ ఇంకొక ఫేస్ కలవదంట లోకంలో, మీకు తెలుసు. అది ఒక స్వరము ఇంకొక స్వరం కలదు, అన్నీ వేరు. కరెక్టేనా? కాబట్టి నీ దగ్గర ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? యేసు ప్రభు మాట్లాడతాడు అని చెప్తారు. యేసు ప్రభు మాట్లాడతాడా లేదా? నిజమేనా? ఎంతమందితో మాట్లాడాడండి నిజంగా? స్పెషల్గా ఒకరోజు రాత్రి వేళ ఎప్పుడైనా మాట్లాడాడా? ఎంతమందికి అనుభవం ఉంది? అదొక పెద్ద, అదేమంటారంటే ఒక పెద్ద డిస్కవరీ. అరే మాట్లాడాడా, నిజమేనా ఇది? చాలామంది పాటలు పాడేస్తాం మాట్లాడే దేవుడు అని.
నిజమేనా, నేను కూడా విన్నానే యేసు ప్రభు స్వరం అని. ఆ ఆశ్చర్యం, అది ఆశ్చర్యకరుడు అంటే ఆయన. ఆశ్చర్యకరుడు అంటే వినిపిస్తాడు. లోకంలో బెస్ట్ మ్యాక్సిమం అద్భుతం అంటే మనలోనే. పెద్ద అద్భుతం అంటే నన్ను మార్చాడంటే అది పెద్ద అద్భుతం. అద్భుతాలు చేసేవాడు నన్ను మారుస్తాడు, నా హృదయంలోకి చూస్తాడు, మార్చేస్తాడు. పాతవి గతించిపోయిన అయిపోతాయి, నువ్వు కొత్త వ్యక్తి. నిజమేనా, నువ్వు కొత్త వ్యక్తినేనా? పాతవన్నీ గుర్తొస్తుంటాయా? అప్పుడు వాళ్ళు బాధ పెట్టారు, అప్పుడు ఇట్లా అయింది, అప్పుడు ఇలా అన్నాడు, ఈయన ఎప్పుడు ఇంతే గుర్తొస్తుంటాయా? అవి పాతాయి. మీకు తెలుసు కదా 2 కొరింథీ 5:17. నూతనం అయిందా? చెక్ చేయండి. నూతనం అవ్వాలా? ఐ షుడ్ బికమ్ న్యూ. నేను పాత ఉన్నట్టు ఉండకూడదు. ఈ నిర్ధారణ ఎటువంటి స్థితిలో ఉన్నా, ఆరోగ్యం లేకున్నా, పెద్దవారైనా ముసలి వాళ్ళైనా, 70 ఏళ్ళున్నా, 70 ఏళ్ళున్నా, చనిపోయే రోజు వరకు నేను పరిగెడతా. ధైర్యం ఉందా చెప్తారా? ఏమైనా చేయగలడు యేసు ప్రభు. 40 ఏళ్ళు అయిపోయిందా? ఏమీ చేయట్లేదు, ఉద్యోగం రాలేదా? 40 ఏళ్ళ తర్వాత చేస్తాడు. పెళ్ళి కాలేదా? పర్వాలేదు, పెళ్ళి కాకపోతే ఇండియాలో చాలా ప్రాబ్లం, కానీ మనకి పట్టదు. అయితే ఇస్తాడు, ఇవ్వడని ఏం లేదు. కానీ ఎక్కడికి తీసుకెళ్తున్నాడు? ఎవరూ తెలియని చోటు నా కొరకు ఒకటి సిద్ధపరిచావు, ఎవరూ చూడని స్థలం ఒకటి నా కొరకు సిద్ధపరిచావు, ఆ స్థలానికి నన్ను చేర్చు. ఎవరికి తెలియదంట, అది నీ కొరకే స్పెషల్. ఇది నాకు చెప్పాడు. ఎవరు ఎరగని చోటు, ఎవరికి తెలియని మార్గం, ఆ మార్గము స్పెషల్గా నాకే. ఆయన మార్గములు ఎంతో ఉన్నతమైనవి. కాబట్టి మీరు కూడా అట్లాంటి ఆ లెవెల్కి ఇంకా వెళ్ళిపోవాలి. ఆ లెవెల్కి వెళ్ళిపోవాలి. చెప్పుకోండి, నేను ఆ లెవెల్కి వెళ్ళాలా, నేను ఆ లెవెల్కి మారాలా, మార్చుకోవాలా. సో అది ఆ విషయంలో ఒక పాట నాకు జ్ఞాపకం చేశాడండి. నేను జస్ట్ పాడతాను, మీరు ఆలకించండి. నా హృదయంలోంచి వచ్చిన మాట మీ హృదయానికి తాకాల. అంతే కదండి, తండ్రి హృదయంలో నుంచి మాట మనకి తాకాల. అలాగే ఎదుటి వారి చూడండి, చాలాసార్లు ఎదుటి వ్యక్తి హృదయంలోంచి మాట్లాడుతున్నాడంటే మన హృదయం అర్థం చేసుకుంటుంది. పైన మాట్లాడుతుంటే హృదయంకి తెలిసిపోద్ది కదా, ఊరికే అంటుంది ఈమె అని. నిజమేనా? కాబట్టి సిన్సియర్గా హృదయంలోంచి హృదయం మాట్లాడాలి అంటే మీరు ఆలకించండి ఈ పాట. పెంట కుప్ప నుండి నన్ను పైకి లేవనెత్తినావు, పెంట కుప్ప నుండి నన్ను పైకి లేవనెత్తినావు, రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు, రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు, కంపుగొట్టు నా మనసంతా ఉతికి ఆరబెట్టినావు, కంపుగొట్టు నా మనసంతా ఉతికి ఆరబెట్టినావు, కుళ్ళు బట్టిన తలంపులన్నీ నరికి పారవేసినావు, కుళ్ళు బట్టిన తలంపులన్నీ నరికి పారవేసినావు, నరికి పారవేసినావు, ఉతికి ఆరబెట్టినావు, నరికి పారవేసినావు, ఉతికి ఆరబెట్టినావు, వాక్యములోన కడిగినావు, ప్రేమ పాఠం నేర్పినావు, వాక్యములోన కడిగినావు, ప్రేమ పాఠం నేర్పినావు, రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు, రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు, మంటలు రేపే కొంపలు కూర్చే నోటికి కళ్ళెం వేసినావు, మంటలు రేపే కొంపలు కూల్చే నోటికి కళ్ళెం వేసినావు, చాడీలు మోసే తిప్పలు తెచ్చే అల్లరి మాటలు తగదన్నావు, చాడీలు మోసే తిప్పలు తెచ్చే అల్లరి మాటలు తగదన్నావు, అల్లరి మాటలు తగదన్నావు, నోటికి కళ్ళెం వేసినావు, అల్లరి మాటలు తగదన్నావు, నోటికి కళ్ళెం వేసినావు,
గుండెల నిండా ప్రేమ నింపి ప్రేమ పలుకే పలుకన్నావు. గుండెల నిండా ప్రేమ నింపి ప్రేమ పలుకే పలుకన్నావు. రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు. రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు. మోహపు చూపు మోసపూబి జారితే గొప్ప ముప్పన్నావు. లోకుల జిత్తు లోపలి గుట్టు దాగేదేది లేదన్నావు. మోహపు చూపు మోసపూబి జారితే గొప్ప ముప్పన్నావు. లోకుల జిత్తు లోపలి గుట్టు దాగేదేది లేదన్నావు. దాగేదేది లేదన్నావు. జారితే గొప్ప ముప్పన్నావు. గుండెలు తెరచి చూపులు కరిపి ప్రేమ లోతెంతో చూడన్నావు. గుండెలు తెరచి చూపులు కలిపి ప్రేమ లోతెంతో చూడన్నావు. రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు. రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు. పెంట కుప్ప నుండి నన్ను పైకి లేవనెత్తినావు. పెంట కుప్ప నుండి నన్ను పైకి లేవనెత్తినావు. రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు. రాజుల సమూహములో నన్ను కూర్చోబెట్టినావు. ప్రైజ్ ది లార్డ్. అయితే ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు ఫస్ట్ థింగ్ ప్రభు అడుగుతాడు, నీ హృదయాన్ని తెరువు. నీ హృదయం ఫస్ట్ థింగ్ దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడు, అందుకే భయపడతాం. ఎక్కువ దేవుడి దగ్గరికి వెళ్తే ఏదేదో అడుగుతాడు, అది చేయొద్దు ఇది మాట్లాడొద్దని చెప్తాడని వెళ్ళాం. సగమే కొంచెమే యేసు ప్రభు అంత దూరం ఉండాలి. మనకు అవసరం వచ్చినప్పుడు ఉండాలా. కానీ దగ్గరికి వచ్చినప్పుడు మన హృదయం తెరిచి, కానీ ఆయన తొంగి చూసేది ఎక్కడంట? ఫస్ట్ హృదయమే కావాలా. కాబట్టి మన హృదయాల్ని ఓపెన్ చేసి, హృదయాన్ని ఓపెన్ ఇచ్చేసేయండి. ఇచ్చి ఖాళీ చేయమనండి. అప్పుడు ఏం నింపుతాడు? ఆయన నింపుతాడు. ఆయన నింపితే బాగుంటుందా, మనం నింపుకుంటే బాగుంటుందా? ఆయన నింపితే బాగుంటుంది. కాబట్టి ఆయనకు ఓపెన్ చేయండి. మీ హార్ట్ని ఓపెన్ చేసి, దేవా ప్రభువా నా దగ్గర ఏమేమి ఉందో మొత్తం తీసేసేయి. కొత్తది కావాలి నాకు. ఏం కావాలి? న్యూ మ్యాన్, నూతన సృష్టి, కొత్త హృదయం నాకు కావాలి. నాకు ఒక మంచి హృదయం కావాలి. నీకు ఇష్టమైన హృదయం కావాలి. ఆ హృదయంలో ఏముండాలి? ఓన్లీ ఒక్కటే ఉండాలి. ఏదది? ప్రేమ ఉండాలి. నీ హృదయాన్ని దేన్నో నింపుకుంటే నీ నోట్లోంచి అదే బయటకు వస్తుంది. యేసు ప్రభు వాక్యం చెప్పాడా అండి? చదివారా వాక్యం? ఒకని హృదయం నిండిన దానిని బట్టి వాడు మాట్లాడును. హృదయం దేంతో నింపుకుంటాం? యేసు ప్రభుతో నింపుకోండి. ఏది అసాధ్యం లేదండి. నీకు అన్నీ ఇవ్వగలిగినవాడు, ఎంత సమృద్ధిగా ఇవ్వగలిగినవాడు. పర్వాలేదు. ఒకవేళ ఇదే తరం ఫస్ట్ ఏమో, యాకోబుకి ఎంత కష్టం వచ్చింది లైఫ్లో తెలుసు కదా మీకు. యాకోబు ఏమన్నా గొప్పగా చెప్పుకుంటాం, యాకోబు ఇశ్రాయేల్ అయిపోయాడు, ఇశ్రాయేల్ తర్వాత ఒక దేశం కట్టాడు దేవుడు అని. కానీ యాకోబు లైఫ్లో పెద్ద బ్లెస్సింగ్ మీరు ఎక్కడ చూశారు? 20 సంవత్సరాలు ఆయన లాబాను మామ ఏమీ ఛాన్స్ ఇవ్వలే. కష్టపడదమే. అక్కడ కష్టపడి ఆయన దగ్గర ఈయనకి ఎక్స్ట్రాగా ఏం దొరకలే. కేవలము దేవుడిచ్చిన దాన్ని పట్టుకుని ఆయన మందలు విస్తరించాయి, ఆయన కుటుంబము విస్తరించింది. మోసం చేశాడు లాబాను. ఈయన ఎంత మోసగాడో ఆయన కూడా అంతే మోసగాడు. మామ ఇంకా మోసగాడు. భార్య ఇస్తే పిల్లనిస్తానని చెప్పి మోసం చేశాడు. 20 సంవత్సరాలు పెట్టుకున్నాడు. కానీ దేవుడు ఒక్కడే. అనుకుంటాము యాకోబు చాలా బ్లెస్డ్ అని, కానీ యాకోబు లైఫ్ చాలా టఫ్ లైఫ్, కష్టపడిన లైఫ్, శ్రమపడిన లైఫ్. పిల్లలు పుట్టారు, అది కూడా మళ్ళీ రేచల్కి ఆయనకి ప్రియమైన భార్యకి పిల్లలు పుట్టలేరు, చాలా లేట్గా పుట్టారు. సో ఆయనకు దుఃఖం లేదు, ఏంటి ఇలాగా అనుకునేది లేదు. కానీ ఒక్కటి, దేవుడు ఆయన్ని వెంటాడుతూ ఉన్నాడు. ఆయన మాట వెంటాడుతూ ఉంది, ఆయన వాగ్దానం ఆయనకు వెంటాడుతుంది. నీకు నా జీవితంలో కూడా ఆయనకి ఒక వాగ్దానం అనేది ఉంది. ఆయన జీవితంలో, ఆయన లైఫ్లో, ఆయన హృదయంలో, దేవుని హృదయంలో ఒక మంచి స్పెషల్ ఒక కోరిక ఉంది నీ గురించి, ఒక కళ ఉంది, ఒక ఆలోచన ఉంది, ఒక తలంపు ఉంది. ఆ తలంపు నిన్ను వెంటాడుతుంది. ఓన్లీ థింగ్ ఈజ్ నువ్వు
ఓపెన్. చేతులు ఎత్తి వర్షిప్ చేయాలంటే మీనింగ్ ఏంటి తెలుసు? చేతులు ఎత్తేయడం అంటే ఏంటి? చేతులు ఎత్తేయడం అంటే ఎత్తేయడమే, ఇంకేం లేదు. నా చేతిలో ఏం లేదు, నో కంట్రోల్. చేతులు ఎత్తేసి హృదయం తెరిస్తే యేసు ప్రభు రోజుకు రోజు నీకు ఒకటి చెప్తాడు. ఎట్లా నిన్ను మార్చాలో మార్చుకుంటూ పోతే యాకోబు ఎండింగ్ లాస్ట్లో 130 సంవత్సరాలు వచ్చేసరికి ఐగుప్తులో 17 years వచ్చినప్పుడు ఫరో ముందు నిలబెట్టాడు. ఫరోని బ్లెస్ చేస్తాడు జేకబ్. అంతకు మించి ఆయన దగ్గర పెద్ద సుఖము, పెద్ద కార్లు, పెద్ద గొప్ప అన్నీ ఉండొచ్చు, కానీ ఆయనకుండే కష్టాలు చాలా ఉన్నాయి. 12 మంది పిల్లలు, ఆయన భారము ఆయనకు ఉండింది. ఆయన సంతోషంగా ఉన్నాడో తెలియదు, ఎందుకంటే ఆయన ఆయన కుమారుడు జోసెఫ్ని అన్నలు అమ్మేశారు. అది బాధ ఎంత ఉండిందంటే 130 years ఎవరో వచ్చి మీ కొడుకు బ్రతికే ఉన్నాడంటే ఆయనకంట హార్ట్ నిలబడిపోయిందంట, నిజమేనా ఇదని. అంటే ఎంత దుఃఖము ఆయన హృదయంలో ఉండింది. గొర్రెల మందలు ఉండొచ్చు, అన్నీ ఉండొచ్చు, కానీ ఆయన హృదయంలో ఒక పెద్ద దుఃఖం, పెద్ద భారం. తర్వాత స్పిరిట్ రివైవ్ అయిందంట. తర్వాత ఆయన లోపల నుంచి అబ్బా ఓపిక తెచ్చుకొని సరే వెళ్దాం, నిజమేనా నా కుమారుడు బ్రతికే ఉన్నాడా, వెళ్ళి చూద్దామని. కాబట్టి మనకు లేకపోయినా కుమారుడు జోసెఫ్ని బ్లెస్ చేశాడు. సో మీరు ఈ జీవితాన్ని, నాకు ఇచ్చిన జీవితాన్ని, నా జీవితంలోనే ఏదో గొప్ప గొప్ప తెలియదు, మన డిసెండెంట్స్, మన తర్వాత వచ్చే వారిని బ్లెస్ చేస్తాడు. కాబట్టి ప్రభువుని పట్టుకున్నప్పుడు నా కోరిక మీ సైడ్, నా సైడ్ నుంచి చెప్తున్నాను, నాకు కూడా మీలాగానే చాలా దేవుడు తెలీదు, చాలా ఎప్పుడు దేవుడి దగ్గర రావాలనుకోలేదు. దేవుడు అక్కడ ఉండాలా, అప్పుడప్పుడు కాపాడయ్యా, కొంచెం బయటికి వెళ్తున్నాం చూసుకో, యాక్సిడెంట్ కాకూడదు, ప్రార్థన చేయడం తప్పితే యేసు ప్రభువుని నేను తెలుసుకోవాలా. కలవాలని ఎప్పుడన్నా కలవాలి, యేసు ప్రభువుని ఒకసారి కలుసుకొని చూద్దామని నేను ఎప్పుడు అనుకోలే, కానీ యేసు ప్రభువుని కలుసుకున్నాను. ఆయన ఇప్పుడు నాతో ఉంటాడు, నన్ను సరి చేస్తుంటాడు, నన్ను బాగు చేస్తుంటాడు. కాబట్టి వాక్యాన్ని విన్న వాక్యం ఏదైతే మీరు వింటుంటారో దాన్ని పట్టుకోవడము, నేర్చుకోవడము, ప్రార్థన చేసుకోవడం. ఇంకా అప్పుడు మనకి వేరే గొడవలు ఉండవు. వాళ్ళు ఏమనుకుంటున్నారు, ఇవన్నీ మనకు పట్టవు. కరెక్టా అండి? ఎవరేమనుకుంటే ఏంటి, మనకి యేసు ప్రభు, నాకు యేసు ప్రభు ఉన్నాడు. వాళ్ళందరూ ఎన్నో అంటారు. సైతాన్ గడు అయితే ఇంకా చాలా చెప్పిస్తాడు, పక్కన వాళ్ళు వచ్చి ఏదేదో అంటారు, నీకు ఇది లేదు అది లేదు అనేదో గుర్తు చేస్తుంది, ఇదన్నీ చేయవా, ఎప్పుడు ఇదేనా అంటారు. అవన్నీ వింటాము, బాధపడతాము, మళ్ళీ వచ్చి ఏంటి ప్రభు అందరు ఇట్లా అంటున్నారు, నాకు బాధ కలుగుతుందని చెప్పుకుంటాం. అప్పుడు దేవుడు యేసు ప్రభు ఏదో గొప్పది చూపిస్తాడు. అప్పుడు నీకు ఫుల్ లైట్ అనమాట, ఫుల్ వెలిగిపోయి నువ్వు లేచి నుంచొని అబ్బా ఎంత హ్యాపీ, అప్పుడు నువ్వు ఆరాధిస్తావు. ఆరాధనలో మహా గొప్ప సంతోషంని నేను అనుభవించాను, మహా గొప్ప సమాధానం నేను అనుభవించాను. అది నీవు నీ రూమ్లో చేసుకొని చూడు, దాన్ని బ్లెస్ చేస్తాడు దేవుడు.